జగనన్న గురించి ఒక విషయం చెప్తాను. అదేంటంటే భారతదేశంలోనే సాలిడ్ ఓట్ బ్యాంక్ ఉన్న నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి గారు. 1951లో భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్యం తయారైన తర్వాత ఎప్పుడైతే ప్రారంభమైందో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు భారతదేశంలోనే చూసుకోండి, ఏ రాజకీయ పార్టీ అయినా వరుసగా మూడు సార్లు ఏ పార్టీతో పొత్తు పెట్టుకోకుండా, మరొక వేరే పార్టీతో పొత్తు లేకుండా, మరొక వేరే నాయకుడితో పొత్తు లేకుండా సింగిల్ గా వెళ్ళిన పార్టీ ఇంతవరకు ఏ పార్టీ లేదు. ఒకే ఒక పార్టీ సింగిల్ గా వెళ్ళింది, దట్ ఈస్ వైఎస్ఆర్సీపీ పార్టీ. ఒకే ఒక నాయకుడు సింగిల్ గా వెళ్ళాడు, అదే మన జగన్మోహన్ రెడ్డి గారు. సో ఇది మొత్తం వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరికీ ఇదొక గర్వకారణం. ఎందుకంటే భారతదేశంలో ప్రజాస్వామ్యం ఏర్పడిన తర్వాత నుంచి ఈ రోజు వరకు వేరొక రాజకీయ పార్టీతో పొత్తు లేకుండా పనిచేసిన పార్టీ ఏదైనా ఉంది అంటే అది వైఎస్ఆర్సీపీ పార్టీ మాత్రమే.